ఇప్పుడేం చేద్దామమ్మా? నాన్నొద్దన్నా కూడా అమృతక్క దగ్గరికి ఎలా వెళ్తావు? వెళ్లకుండా నాన్నగారిని చంపేసుకోమంటావా? ఒకవేళ వెళ్ళి అడిగితే అమృతక్క వస్తుందంటావా? నాకు నా భర్తే ముఖ్యం. మీ నాన్న మనకి కావాలి. మీ అక్క ఎటుపోతే మనకే. అది ఎంత మందితో కలిసి తిరగలేదు, ఎంత మందితో సంసారం చేయలేదు. ఆ విక్రమ్ని కూడా అలాగే పెళ్లి చేసుకుంటుంది. ఇదంతా దానికి అలవాటైన బ్రతికేగా. వెళతాను, అమృత దగ్గరికి వెళతాను. దాన్ని ఎలాగైనా ఒప్పించి ఆ విక్రమ్కి అప్పగించి మీ నాన్నగారిని కాపాడుకుంటాను. అమృతకి ఎక్కడుందని వెతుకుతావు? అదెక్కడున్నా వెతికి పట్టుకుని మీ నాన్నగారిని ఎలాగైనా దక్కించుకుంటాను. రేయ్ బాలు, ఆ రోజు బాగా ఇచ్చిన స్ట్రోక్ కి సిటీ వదిలి వెళ్ళినట్టున్నారు. అవును బాలు. పదండ్రా. పోనీరా. అమృత, నేను సుబ్బలక్ష్మిని. ఏంటి సుబ్బు, ఇంతసేపు ఎక్కడున్నావు? షాపింగ్కి వెళ్ళాను. ఇందాక రౌడీలు వచ్చి చెక్ చేసి వెళ్ళారు. భయపడకు, వాళ్ళకి అనుమానం వచ్చుండదు. సరే పద. ఇప్పుడు ఇవేందుకు సుబ్బు? మనల్ని ఎవరు చూడకుండా ఈ బుర్కా సేఫ్టీగా ఉంటుంది. ఈసారి నేను ఒంటరిగా పంపించను, నీ వెంట నేను కూడా వస్తాను. ఇద్దరం ఈ బుర్కాలు వేసుకుని వెళ్ళి గంగాధరం అంకుల్ని కలుద్దాం. సుబ్బు, నీ మెళ్ళో గొలుసేమైంది? గొలుసా? ఇప్పుడు దాంతో పనేంటి? నిజం చెప్పు, నా కోసం అమ్మేశావు కదూ? వదిలేవే. ఎందుకే ఇలా చేశావు? అది మీ అన్నయ్య గిఫ్ట్గా ఇచ్చాడు కదా. నీ స్నేహం కోసం బంగారం కాదమృత, నా ప్రాణమైనా ఇస్తాను.
అమృత, ఈ గొలుసు సంగతి అన్నయ్య దగ్గర ఎలాగోలా మేనేజ్ చేయొచ్చు. అదేమంత పెద్ద విషయం కాదు. ముందు మనం గంగాధరం అంకుల్ని కలవాలి. ఈ బురకా వేసుకో. ఇది ఎలా వేసుకోవాలి? రా, నేను చూపిస్తాను. సరిపోయింది కదా? ఓకే, నేను బయటికి వెళ్ళి రోడ్ మీద ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నారో చూసి బయట నుంచి లాక్ ఓపెన్ చేసుకుని వస్తాను. ఈలోపు నువ్వు కిచెన్ రూమ్లో కిటికీలన్నీ క్లోజ్ చేసుకుని వచ్చేయి. అలాగే. హాయ్ సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మి, బాగున్నావా? అవతారం బావా, నువ్వా? నన్ను చూడగానే నువ్వు షాక్ అవుతావని నాకు తెలుసు సుబ్బు. నువ్వు వైజాగ్ వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? అదేంటి సుబ్బలక్ష్మి, ఇన్ని రోజుల తర్వాత కనిపిస్తే ఆప్యాయంగా పలకరించడం పోయి ఇష్టం లేనట్టుగా మాట్లాడుతున్నావు. నేనేదో టెన్షన్లో ఉండి అన్నానులే బావా. నువ్వు వైజాగ్ వెళ్ళిపోయావని వదిన చెప్పింది. వెళ్ళాను, కానీ నీకోసం తిరిగొచ్చాను. ప్రయోజకుడినై నీ దగ్గరికి వచ్చాను. ఏం సాధించావు బావా? హైదరాబాదులో నీ పేరు మీద హోటల్ పెట్టాను. బాగా నడుస్తుంది సుబ్బు. నేను ప్రయోజకునయ్యేంత వరకు ఇంటికి రాకూడదని రాలే సుబ్బు. మరైతే ఇప్పుడెందుకు వచ్చావు? అంటే నేనింకా ప్రయోజకుని కాలేదంటావా? సరే, అయ్యానంటున్నావు కదా. ప్రయోజకుని అయ్యానని ఇంకెప్పుడైనా నిరూపించుకుంటాలే. కానీ ఇప్పుడు నీకు ముఖ్యమైన విషయం చెబుదామని వచ్చాను. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు? నా ఫ్రెండ్ జుబేదా బేగం. సలాం అలైకుం బాయ్. వాలేకుం సలాం. చెప్పు, ఏంటో ముఖ్యమైన విషయం? అమృతని ఎవరో చంపేశారని ఏడ్చేద్దానివి కదా. అమృత చచ్చిపోలేదు, బ్రతిక ఉంది. మరి ఆ కృష్ణమూర్తికి ఈ విషయం తెలుసో లేదో తెలియదు, కానీ ఈ విక్రమ్ భాయ్ అమృత మీద మనసు పడి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. మరి అమృత ఇప్పుడు ఎక్కడుంది? తప్పించుకొని పారిపోయిందట. ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు బావా? విక్రమ్ భాయ్ అమృత్ కోసం వెతుకుతూ టీ తాగడానికి నా హోటల్కి వచ్చాడు. అప్పుడు అన్ని విషయాలు చెప్పాడు. ఏమో బావా, అమృత విషయం మనకెందుకు? నేను పట్టించుకోవడం మానేశాను. అన్నయ్య వదిన పెళ్లికెళ్తూ వార్నింగ్ కూడా ఇచ్చారు తెలుసా? అయితే అమృత్ గురించి పట్టించుకోవడం మానేసావా? అబ్బా, భలే ఛాన్స్. ఇప్పుడు గాని అమృత దొరికితే విక్రమ్ బాయ్కి ఫోన్ చేసి పట్టిస్తాను. బోలే డబ్బులు ఇస్తాడు. సుబ్బు, ఎందుకు కొట్టావు? హోటల్ పెట్టుకుని మారిపోయానన్నావు. మళ్ళీ ఆ అమృత విషయం మనకెందుకు? అవును, నిజమే. సారీ సుబ్బు. నువ్వు మారలేదు బావా, వెళ్ళు.
మారుతాను సుబ్బు. నేను ఆయేషా ఫంక్షన్కి వెళ్ళాలి, నువ్వు బయలుదేరు. ఇందాక జుబేదా అన్నావు. ఆయేషా అన్నాను. సలాం అలైకుం అవతార్ భయ్యా. వాలేకుం సలాం. వెళ్ళొస్తాను సుబ్బు. అలాగే బావా. సలాం అలైకుం. సలాం అలైకుం. వాలేకుం సలాం. అమ్మయ్య, వెళ్ళిపోయాడు. ఈ అవతార్ బావతో చాలా డేంజర్. చూసావా, తలుపులు తెరిచామా చప్పున వచ్చేశాడు. నువ్వు బుర్కా వేసుకోకుండా ఉండుంటే. నిజమే సుబ్బు, గంగాధర్ అంకుల్ దగ్గరికి ఇది వేసుకుని వెళ్ళడమే సేఫ్టీ. పద వెళ్దాం. అమృత, మా బావని నమ్మకూడదు. తను కూడా ఒకప్పుడు విక్రమ్ మనిషే. నీకోసం చెక్ చేయడానికైనా వచ్చుంటాడు. లేదంటే వీధి చివర్లోనే ఈరోజంతా కుక్కల కాపలా ఉంటాడు. గంగాధరం అంకుల్ దగ్గరికి ఇప్పుడొద్దు. అలాగే సుబ్బు. సరే, నేను బయట తాళం వేసొస్తాను. అవును, ఈ వెంగే సాగని కాపాడుతానని విక్రమ్ డెన్కి ఊపుకుంటూ వెళ్ళాడు ఉత్తర్ కుమారుడ్లా. విక్రమ్ దగ్గరే ఇరుక్కుపోలేదు కదా. హాయ్ సాగర్. ఆపరేషన్ అమృత హంటింగ్, అదే తండ్రి కూతుళ్ళ సెంటిమెంట్ గేమ్ స్టార్ట్ అయింది. త్వరలోనే ఈ విషయం నా అమృత డార్లింగ్కి తెలుస్తుంది. వస్తుంది 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 నా డార్లింగ్ వచ్చేస్తుంది. అమృత నాకు దొరకదని, పెళ్లి కూడా అవదని ఛాలెంజ్ చేశావుగా. నువ్వు ఓడిపోతున్నావు సాగర్. నీ బాధేంటో కక్కరా. ఓహో సారీ, ప్లాస్టర్ ఉంది కదా. ఒక్క నిమిషమా. ఇప్పుడు కక్కు. నీ బాధేంటో కక్కు. రే విక్రమ్, తండ్రిని అడ్డం పెట్టుకొని కూతుర్ని నీ దగ్గరికి రప్పించుకోవాలనుకోవడం గొప్ప విషయం అనుకుంటున్నావా? అది చేతకానితనం. నీకు దమ్ముంటే నీ అంతట నువ్వే అమృతను వెతికి పట్టుకో. అది మగతనం అంటే. ఇలాంటి చీప్ ట్రిక్స్ ఎన్ని ప్లే చేసినా సరే అమృత నిన్ను పెళ్లి చేసుకోదు. ఎరా, వచ్చినప్పటి నుంచి నీకు పెళ్లి కాదు, నీకు పెళ్లి కాదు అని పాట పాడుతున్నావేంట్రా? నీకంత నమ్మకం ఏంట్రా? జోస్యం చెప్తున్నావా? జోస్యం కాదు, నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది. మరి నా సిక్స్త్ సెన్స్ కూడా చెప్తోంది నువ్వు నా చేతిలో చచ్చిపోతావని. ఏంటి బాయ్ విన్నాసా?
కోసేయమంటావా? వద్దురా. నా డార్లింగ్తో పెళ్ళయ్యే వరకు వీడు బతకాలి. వీడి చేతులతో అక్షింతలు వేయించుకోవాలి. ఛాలెంజ్ చేశాడు కదా, దానికోసమే వీణ్ణి భరిస్తూ వస్తున్నాను. రే సాగర్, నా పెళ్లి రోజున నీ చేత్తో ఇక్కడ 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 బుగ్గన చుక్క పెట్టించుకుంటాను. నీ దిష్టి బాగా 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 తగిలిందా? బాయ్, కృష్ణమూర్తి ఆ గదిలో ఉన్నాడు. ఈ గదిలో ఎవరు లేరు. ఈ గదిలో కూడా ఒకడున్నాడు. ఆ? కర్రీ వెంగయ్య సన్ ఆఫ్ కర్రీ చెంగయ్య. మన పాతడేని గోడ దూకుతుంటే పట్టుకొచ్చాను. వీడెవడో కాదు, ఆ సుబ్బలక్ష్మి లవర్. నేను పోలీసులకి దొరకకుండా మారువేషాల్లో తిరుగుతుంటే వీడు నన్ను పట్టుకోవటానికి మారువేషంలో వచ్చాడు. వెంగయ్య, నీ ఫ్లాష్ బ్యాక్ నేను చెప్తే బాగుండదు, నువ్వే చెప్పమ్మా. మీది బండికి మంచి గిరాకీ రావాలి. మీది భార్య సల్లంగా ఉండాలి. మీది పిల్లలు సల్లంగా ఉండాలి. ఆహా, సాంబ్రాణి సాహిబ్ గారి పాత్ర సూపర్ హిట్. ఇక మనల్ని ఎవరూ గుర్తుపట్టలేరు. ఈ వేషంలోనే వెళ్ళి ఆ విక్రమ్ డన్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఎటు రూట్ చెప్పింది? రైటా లెఫ్టా? రైటా? చా కాదే, లెఫ్ట్. అమృత గారు చెప్పిన అడ్రస్ ప్రకారం విక్రమ్ డా నీదే. లోపల ఎవరూ లేరా? తాళం కూడా వేసలేదు. రౌడీలు డానంటే హడావుడిగా ఉంటుంది. హలో రౌడీలు, ఎవరైనా ఉన్నారు ఇక్కడ? జాగ్రత్త ఉంది.